ప్లింత్ బీమ్ కాంక్రీటింగ్. ఈ ప్లింత్ బీమ్ కాంక్రీటింగ్ వర్క్కి మనం కావాల్సిన విధంగా ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా రెడీ చేసుకున్నాం. టోటల్ ఫిల్లింగ్ అప్రోప్రియేట్ కన్సాలిడేషన్ ఎన్ష్యూర్ చేసుకుని, అలాగే ఇన్ బిట్వీన్ కాలమ్స్ మనం ఆర్ఆర్ మేసనరీ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇన్ బిట్వీన్ కాలమ్స్ ఇన్ ద మిడిల్ పోర్షన్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ అవసరమైందో అదంతా కూడా మనము సింగిల్ లేయర్ ఆర్ఆర్ మేసనరీ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుని ప్లింత్ బీమ్ కావాల్సినటువంటి బెడ్ అప్ టు బాటమ్ ఆఫ్ ప్లింత్ బీమ్ లెవెల్ రెడీ చేసుకున్నాం. ఆ రెడీ చేసుకున్న తర్వాత అలైన్మెంట్ ఆఫ్ ప్లింత్ బీమ్ అనేది థ్రెడ్ లైన్ మార్కింగ్ ద్వారా చేసుకున్నాము. అలా థ్రెడ్ లైన్ మార్కింగ్ చేయటం వల్ల మనం సెంటరింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎటువంటి అండ్యులేషన్స్ కానీ అలైన్మెంట్స్లో మిస్ మ్యాచ్ కానీ జరగకోకుండా ప్రాపర్గా మనకు ప్లింత్ బీమ్ కాస్టింగ్ చేసుకునే దానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా టెర్రకోట పౌడర్ లేదా వైట్ పౌడర్ మిక్స్ చేసుకుని వాటర్లో దాంతో థ్రెడ్ లైన్ ద్వారా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అలా మార్కింగ్ చేసుకోవటం వల్ల మన అలైన్మెంట్స్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకునే వీలు కలుగుతుంది. సో ఈ ప్లింత్ బీమ్ కాంక్రీట్ వర్క్లో ప్రాసెస్లో మనం చేసింది ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్, సెంటరింగ్, ప్లింత్ బీమ్ కాంక్రీట్ కాస్టింగ్, లేబర్ ఛార్జెస్. సో ఇందులో రీఎన్ఫోర్స్మెంట్ మనం 12 mm టార్ టోటల్గా 34 రాడ్స్ యూస్ చేసాము, 362 kgs. 16 mm టార్ 4.5 bars యూస్ చేసాం, 85 kgs. 8 mm టార్ 32 రాడ్స్ యూస్ చేసాం, 152 kgs. అలాగే బైండింగ్ వైర్ 25 kgs యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా 600 kgs స్టీల్ యూస్ చేసాము. దీనికి అయినటువంటి ఖర్చు 51,700 రూపీస్. అలాగే కాంక్రీటింగ్ కాస్ట్ 200 CFT వచ్చింది, 5.75 cubic meters, వర్క్స్ అవుట్ టు 35,650 రూపీస్. అలాగే సెంటరింగ్ టోటల్గా 735 స్క్వేర్ ఫీట్ వస్తుంది, ప్రైస్ 25,725 రూపీస్. అలాగే కాంక్రీట్ కాస్టింగ్ లేబర్ ఛార్జెస్ 8,000 రూపీస్ లంసమ్, అదర్ ఛార్జెస్ మిస్లేనియస్ 2,000 రూపీస్. ఆల్ టోటల్ పుట్ టుగెదర్ 1,23,000 రూపీస్ అయింది.